హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్డ్ ఫుడ్. ఈ వీడియోలో మనం ఒక స్నాక్ రెసిపీ చూద్దామండి. బొబ్బర్లతో వడలు ఎలా చేయాలో చూద్దాం. వీటిని అలసంద వడలు అని కూడా అంటారండి. మనం బొబ్బర్లు ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే ఈ స్నాక్ చాలా క్విక్గా అయిపోతుందండి. మనం ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం ముందుగా మనం బొబ్బర్లు నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు బొబ్బర్లను తీసుకుంటున్నాను. వీటిని ఒకసారి నీట్గా కడుక్కొని వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇందులో వాటర్ వేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టుకుందామండి. ఒక 10 గంటలైనా మనం బొబ్బర్లు నానబెట్టుకోవాలి. బొబ్బర్లు అన్నీ కూడా నానిపోయాయండి. ఇప్పుడు మనం వాటర్ అంతా డ్రైన్ చేసుకొని ఒకసారి వీటిని వాష్ చేసుకుందాం. ఇలా వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇవి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో బొబ్బర్లన్నీ ఒకేసారి కాకుండా సగం వరకు వేసుకుందాం. ఇందులోనే 2 ఇంచుల వరకు కట్ చేసిన అల్లం వేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 7 నుంచి 8 వరకు ఇలా కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వాటర్ వేయకుండా బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. అసలు వాటర్ వేయకుండా పల్స్ మోడ్లో తిప్పుతూ నెమ్మదిగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మిగిలిన బొబ్బర్లు కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇవి కూడా ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నట్టు బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. ఇందులోనే తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇది కూడా అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు, ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు చిన్న ముక్కలుగా కట్ చేసిన కొత్తిమీర, ఒక 2 రెబ్బల వరకు చిన్న ముక్కలుగా కట్ చేసిన కరివేపాకు కూడా యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. సాల్ట్ అంతా కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఒక చిన్న సైజ్ అంత బాల్ తీసుకుని ఇలా వడల్లా ఒత్తుకొని వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. మరీ పల్చగా కానీ మరీ లావుగా కానీ కాకుండా ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ సైజులో ఒత్తుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 బై 1 స్లోగా డ్రాప్ చేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని వడలన్నీ ఫ్రై చేసుకోండి. ఇలా కంప్లీట్గా కలర్ చేంజ్ అయ్యాక అన్నీ పక్కకు తీసుకుందాం. మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి. ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ చేయాలనిపించినప్పుడు ఈసారి ఈ వడలు ట్రై చేయండి. చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని
వేడిగా ఎంజాయ్ చేయండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. అంతేనండి, మన ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫ్లేవర్డ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.